ఇప్పుడే పుట్టిన అందరికీ గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి ఈ సమీక్ష సమావేశం చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తాం. అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించడం జరుగుతుంది. చాలా సంతోషం. సో హ్యాపీ. అలాగే ప్రవీణ్ గారికి రేణిగుంట్ల ప్రవీణ్ గారు కమిషన్ మా పెద్దన్న మా గురువు అనుకో భావిస్తూ మా జీవనాంతం అందరం మన తెలంగాణనే మంచి పేరున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అన్నగారు. అన్నగారిని మేము ఈ ప్రభుత్వంలో మంత్రి ఇష్టం అనుకున్నానే మా దురదృష్టం అనుకోవాలి. ప్రజా సేవలో నిరంతరం ఉండేటువంటి వ్యక్తి మా జీవనన్న గారు. మరి ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిలబడితే మా మెదక్ జిల్లా నుంచి మేము కూడా అందరం కష్టపడి జీవన్ రెడ్డి అనే ప్రత్యేకమైన వ్యక్తి ఆయన గెలిపియాలి అని చెప్పి ఆయన మాకు పరిచయం లేనులో అందరూ కూడా నేను చెప్పగానే జీవన్ రెడ్డి అందరూ కూడా మా మెదక్ జిల్లాలో అత్యధికంగా ఓటు వేసి మరి మా జీవనాలను మరి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. మనం అందరం కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి మన అన్నగారి సేవలు మన గలా జీవితంలో చాలా గొప్ప వ్యక్తి, మంచి ఆత్మీయుడు, అభ్యుదయభావ వ్యక్తి, నిత్య ప్రజా సేవలో ఉండే వ్యక్తి జీవనన్న గారు. మరి వారు అక్షరంగా సంతోషం. అలాగే మన ప్రభుత్వ షెడ్యూల్ పంపిన అన్నగారు చెప్తే షెడ్యూల్ పంపినాం. కొంచెం బీజీ వలన కొంచెం ఆలస్యం వచ్చిన దానికి ఆలస్యం వచ్చిన అన్నగారు. మరి వారికి కూడా మా ఎస్ఎస్సీ తరఫున కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు. మా అన్నకి ఇంకా మంచి బంగారు పోస్ట్ ఉండాలని చెప్పి ఇంకా ముందుకు ప్రజాజీవనం ముందు వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లే మా జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు వారి వాల్యూబుల్ చేసి మా అందరికీ జిల్లా అధికారులకు, మా ఎస్సీ కమిషన్కు మా అందరికీ కూడా వారి వాల్యూబుల్ సైన్స్ ఇవ్వాల్సిందిగా మా జీవనన్న గారు. రాష్ట్ర ఎస్సీడీ ఎస్టీ అధ్యక్షుడైనటువంటి మిత్రుడు వెంకటయ్య గారు, వర్షాచర సభ్యులు అందరూ కూడా వీటితో జగిత్యాల జిల్లా విజిట్ చేయటము, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దళితులకు సంబంధించే కానీ ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు, హక్కులు మొత్తం ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలోని విభిన్న వర్గాలకు సంబంధించి వారి అభ్యున్నతి కొరకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల అమలు ఏదైతుందో అవి ఏ మేరకు అమలు పొందడం జరుగుతుంది, అందులో ఏమైనా ఇక చేపట్టవలసినటువంటి అంశాలు మరి వాటి మిగిలి ఉంటే పరిశీలించి అమలు చర్యలు చేపట్టాలని వారు జగిత్యాల జిల్లా రావటము, మరి వారికి నేను మాజీ శాసనమండలి సభ్యుడిగా ఈ ప్రాంత పౌరుడిగా నాకున్నటువంటి అనుభవంతో ఏదైతుందో ముఖ్యంగా విద్యకు సంబంధించి కొన్ని అంశం మీ దృష్టి తీసుకురావాలని చెప్పి రావడం జరిగింది. మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ధర్మపురి శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఏదైతుందో ఈ విజ్ఞప్తిని ఇవ్వడం జరుగుతుంది. గత యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 2004 to 14 విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విద్యా హక్కు చట్టంలో భాగంగా అది ఏ ప్రైవేట్ విద్యాలయమైనప్పటికీ అందులో 25% విద్యలో ఉచితంగా నిరుపేద వర్గాలకు విద్యా భద్రత సౌకర్యాలు కల్పించారు. ఇట్స్ మ్యాండేటరీ. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనుగుణంగా అంటే వాస్తవం ఏదైతుందో ఈ విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోలేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలలో మనం హక్కుగా పొందవలసినటువంటి ఒక 25% ఉచిత విద్యా సదుపాయాలు ఏదైతుందో ప్రధానంగా నిమ్న వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు కల్పించవలసింది పొందలేదు. దానికి తోడేదిస్తుందో రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఒక రాజ్యాంగంలో భాగంగా కేవలం ప్రభుత్వ విద్యాలయాలలోనే కాదు, ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో కూడా రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా అమలు చేయబడాలి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి
even private education institutions also, reservations have to be implemented. It's a mandatory provision. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఏ ప్రైవేట్ విద్యాలయం కూడా రిజర్వేషన్ అమలు చేయడం లేదు. అసలు అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుంది, ఏ విధంగా కొనసాగింపు చేపట్టడం జరుగుతుంది, దానిపై ఏ విధమైనటువంటి అజమాయిషి ఉన్నట్టు కూడా కనబడటం లేదు సార్. మీరు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉన్నది మనం. ఈ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో జిల్లా స్థాయిలో ఐ బిలీవ్ జిల్లా కలెక్టర్ మానిటరింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మాత్రమే ఏదైతుందో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు వారి విద్యాలయాలలో వసూలు చేయబడేటువంటి ఒక ఫీజును వారు బహిర్గత ఇచ్చారు. ఎక్కడ కూడా ఇది అమలవుతున్నటువంటి ఒక దాఖలు కనపడటం లేదు. మనం ఈ టెక్స్టైల్ జిల్లా రావడం మా దృష్టిని భావిస్తున్నాం. నో, ఇది ఫర్ ఎవ్రీథింగ్ దేర్ మస్ట్ బి సమ్ ఇనిషియేషన్. ఎక్కడో కాడ ఆరంభం కావాలి. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఏదైతే మా ఆలోచన ఇది జగిత్యాల జిల్లాలో ఆరంభం కావాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ప్రైవేట్ రంగంలో నింపబడుతున్న విద్యాలయాలు అన్నింటిలో విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా 20% రిజర్వేషన్, ఉచిత విద్యా బోధన. There are two different issues. 25% is free education as per Right to Education Act. This is one aspect. The other aspect is implementing reservation. That is the second. And third is the fees structure. నిర్దేశించబడ్డారు. జిల్లా విద్యుత్ సదనంలో పరిశీలించి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో రివ్యూ చేస్తున్నారు. కానీ దీన్ని అమలు చేపట్టేటువంటి చర్యలు చేపట్టాలి. మా జిల్లాకి ఏదైతుందో మార్గదర్శకం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం పొందే విధంగా జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేక స్థానం పొందే విధంగా చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బలహీన వర్గాలకు మరి కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలు ఏదైతుందో మీకు తెలియదు కాదు. Earlier which was 29%, Telangana state government has initiated it for 42%. Telangana state government has initiated it for 42%. Similarly, దళితులకు సంబంధించిన అంశాలు కూడా రిజర్వేషన్ ఫలాలు అందరికీ లభించాలనే భావనతోని సుప్రీంకోర్టు సూచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణకు సంబంధించి కూడా చట్టాన్ని ఆమోదం చేసుకోవడం. కాబట్టి దయచేసి ఒకటి ప్లీజ్. మరి గౌరవ మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదన చేసిండో చాలా బ్రహ్మాండ ప్రతిపాదన. మాకు ఊరకు 7-6 చోట్ల ఆలోచన రాలేదు. మరి ఇంకా విద్యార్థి చట్టంలో ఏది ఉన్నది, మరి వాళ్ళ రిజర్వేషన్ కల్పించడం, వారికి రాయితీలు కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఇది తప్పకుండా ఇది జిల్లా లెవెల్ అవుతుందని అయితే నేను అనుకోలేము. ఇది స్టేట్ లెవెల్నే పాలసీ తీసుకురావాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. నేను భావిస్తున్నాను. తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకోవడం తప్పకుండా మరి జీవన కూడా చాలా క్లోజ్ ముఖ్యమంత్రి గారికి మరి ఏ విధంగా మా ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనతో చర్చించి మరి ఏ విధంగా ఇది ముందు తీసుకోవాలో తప్పకుండా వారి యొక్క 3000 కిలోమీటర్ పాదయాత్ర కూడా ఒక అడుగులోనే ప్రారంభమైంది. మరి జీవన్ రెడ్డి గారు వారి సీనియర్ నాయకులు ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ వ్యక్తి మరి అనుభవం రంగరించి మాకు ఇది ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇది తప్పకుండా ప్రభుత్వం దృష్టి పొందవాలి. కొంచెం తప్పకుండా ఏ విధంగా సాధ్యమో ఆలోచించి నేను ఐఏఎస్ ఆఫీసర్లు దూరకట్టడం కూడా అదే తీసుకొని లీగల్ ఉపయోగం తీసుకొని ఏ విధంగా ముందు పోను ఎస్కేఎస్ భార్య తీసుకొని పనిచేస్తుందని చెప్పి జీవనన్న రోల్ మోడల్ అయితే దీనికి ఆయన ఇచ్చినటువంటి వాల్యూబుల్ సజెషన్ చాలా మంచిది కనుక నేను తప్పకుండా ముందు తీసుకోవచ్చని తెలియజేసుకుంటూ మరి మా అన్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో కార్యక్రమం ఉన్నాడు. జిల్లాలో ఆయన ఢిల్లీలో ఉన్నాడు. మేము కూడా కలిసి పక్కన ఎక్కిద్దామని ఇంటికి అనుకున్నాం. మరి ఢిల్లీలో ఉన్నా చెప్పండి నేను పోలేకపోయాను. ఫోన్లో కూడా మాట్లాడినా తప్పకుండా వస్తానే నాకు షెడ్యూల్ పంపారు. షెడ్యూల్ కూడా మా లక్ష్మీనారాయణ కమిషన్ మెంబర్ గారు పంపారు. తప్పకుండా వారి వచ్చినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ
ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్ ఇవాళ జరిగింది. మరి అన్నగారు కూడా మా యొక్క లక్ష్మణ కూడా మరి అమూల్యమైన వాల్యూబుల్ సజెషన్స్ జిల్లా నియోజకవర్గం పార్లమెంట్ పేరు వచ్చినప్పుడు ఒక బిఆర్ఏ స్మాల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒక దళితుడు ప్రత్యేకంగా ఉద్దేశం పెట్టి ఒక దళితుడు వై క్యారింగ్ ది పోలింగ్ బాక్సెస్ ఏదైతుందో పెట్టెలు కరీంనగర్ రవాణా చేస్తుంటే ఆ గంగ దగ్గర ప్రమాదం జరిగి చనిపోయింది. బిఆర్ఏ వైల్ ఆన్ డ్యూటీ as expired. అప్పుడు ఏదైతుందో పిల్లోడి 9 సంవత్సరాలు ఉండే ఇమీడియట్ అప్లై చేసుకోలేకుంటే అటెండింగ్ మెజారిటీ అప్లై అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో బికాస్ విత్ ఇన్ టైమ్ యూఆర్ నాట్ అప్లైడ్ కాబట్టి ఇట్ నీ నాట్ కన్సిడర్ అని చెప్పి నెగిటివ్ బాల్ వెంట్ టు ది కోర్ట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్ టు కన్సిడర్. కోర్ట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్. ఇచ్చిన తర్వాత ఏదైతుందో కలెక్టర్ పరిశీలించి దీన్ని ప్రభుత్వాన్ని వేయించి ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు అసలు విఆర్ఏ వ్యవస్థ లేదు మా దగ్గర అని చెప్పాక. ఇప్పుడు విఆర్ఏ వ్యవస్థ లేకుంటే ఈ దానికి సూటబుల్ జాబ్ కెన్ బి ఈవెన్ ఆఫీస్ సబార్డినేట్. మీకు విఆర్ఏ వ్యవస్థ రద్దయింది. విఆర్ఏ వ్యవస్థ రద్దయిన మాత్రం ఏదైతే కంపల్సరీ అపాయింట్మెంట్ రద్దయింది కాదు కదా. ఇక్కడ ఏదైతే మీకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా ఏదైతుందో ఎలక్షన్ డ్యూటీలో చనిపోయింది సార్. Specific court said for the aforesaid reasons, the repetitive is allowed. Directing the respondent to consider the case of the petitioner for compassionate appointment in any suitable post. In any suitable post, it need not be in the revenue department only. It need not be only in the revenue department only. In any suitable post within a period of 8 weeks from the date of visit for a copy of this order. సంవత్సరం అవుతుంది. ఇంతకంటే ఒక దళితుడికి ఏదైతుందో అన్ని హక్కులు కలిగి ఉండి కూడా ఏదైతుందో న్యాయం పొందలేకపోవడం నిజంగా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అన్ని హక్కులు కలిగి ఉండి కూడా చెప్పండి. నువ్వు విఆర్ఏ వ్యవస్థ అదేంత మాత్రం ఏదైతుందో ది అదర్ సూటబుల్ పోస్ట్ యూ గివ్ ఆఫీస్ అవార్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గివ్ అసిస్టెంట్ ఈజ్ గ్రాడ్యుయేట్. నేచురల్లీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళు కదా బాబు సంప్రదాయ కదా బిడ్డ. తండ్రి చనిపోయినప్పుడు తల్లికి చేస్తారు. తల్లి ప్రింట్ తీసి 9 సంవత్సరాల పిల్లోడు వాడు పెరిగి పెద్దగా చదువుకోలేదు వాళ్ళకి ఉద్యోగంతో రాజత్వ పిల్ల పెళ్లి చేసుకున్నారు. ఇంకో ఆమె అలీపురం కానీ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏదైతుందో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఇస్ మానిటరింగ్ ఆఫీస్. ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఇస్ మానిటరింగ్ ఆఫీసర్. అండ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రిజర్వేషన్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ has got all powers. District collector has got all powers to implement the reservation. This is their boundary duty also. దయచేసి ఈ విద్యా సంవత్సరం జూన్ 6 కాబోతుంది కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి వెళ్ళి ఈ 6 అమలు జరిగిన చర్యలు చెప్పినప్పుడు సార్. ఇంకోటి ఏది సార్ మాత్రం 2008లో పర్సనల్ గా అప్పుడు యాస్మిన్ మేడం ఉన్నప్పుడు కూడా వేరే జిల్లాలో పిల్లల్ని కూడా అకామిడేట్ చేసి ఆమె కూడా చేశారు ప్రయత్నం. కానీ వాళ్ళు అప్పుడు పిల్లలు ఒక దగ్గర తల దగ్గర ఉండడానికి వీలు కాలేదు. ప్లస్ అక్కడేమో మనకి ఛాన్స్ లేకపోయింది సార్. ఇప్పుడు మనకి ఇది వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు అమ్మాయి చూస్తే ఇంత బాధిస్తుంది అమ్మ అని చెప్పండి సార్. గుర్తులు లేస్తే ఆమె పిల్లలు సాధారణ పెట్టదే ప్రధాన సమస్య. మీరు చూసారు యువర్ సో కైండ్ ఇష్యూ వాళ్ళు ముగ్గురు మెంటలిటీ స్టేట్ తో పాటు వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా మేము ఇక్కడ వచ్చి మాట్లాడాం సార్. చట్టం అనేది ఏదైతుందో మనము ఏ విధంగా దాన్ని అన్వయించాలి, ఏ విధంగా జస్టిఫికేషన్ అనేది ఆలోచించాలనేది చట్టాన్ని సాఫ్ తీసుకొని చట్టాన్ని అడ్డు పెట్టుకునేది ఏదైతుందో
రెండు ఇష్యూస్ మేడం. ఆయన ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళ ఫాదర్ పోయింది, ఫ్యామిలీ పోయింది, ఈ అమ్మాయి తెలియదు ఎక్కడ లేకుండా అయిపోయింది, ఇద్దరు తెలియదు బిడ్డలు కాబట్టి వాళ్ళకి దళిత ఎలక్షన్